ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. మామూలుగా మసాజ్ చేసేటప్పుడు ఏంటంటే బాగా ప్రెషర్ పెడతారు. కొంతమంది సాధకులు చెప్తారు ఇంకా నాకు గట్టిగా నొక్కండి అంటుంటారు. ఈ స్వీడిష్ మసాజ్ టెక్నిక్లో గట్టిగా నొక్కే టెక్నిక్ కాదు, రిలాక్సేషన్ మసాజ్. గట్టిగా నొక్కినప్పుడు కాస్త పెయిన్ తెలుస్తూ ఉంటుంది. వాళ్ళకి బాగా నొక్కినందుకు వాళ్ళకున్న నొప్పి తగ్గినట్టు అనిపిస్తుంది తప్ప రిలాక్సేషన్ కలగదు. ఇందులో తక్కువ ప్రెషర్తో హాయిని, చంటి పిల్లవాడికి మనం మసాజ్ చేసినప్పుడు చూడండి ఎలా అప్లై చేస్తాం. చేతుల్ని గట్టిగా పిల్లవాడు ఏడ్చేటట్టు, వాడికి అమ్మ అబ్బా అనేటట్టు, కళ్ళమట నీళ్ళు వచ్చేటట్టు నొక్కుతామేంటి? ఇక్కడ కూడా అంతే. చేతి వేళ్లతో ఎంత ప్రెషర్ అప్లై చేస్తే హాయిగా ఉంటుందో అలా అప్లై చేసి చేస్తారనమాట. ఇప్పుడు చూపించిన మెడికేటెడ్ ఆయిల్స్, న్యాచురల్ ఆయిల్స్ ఏంటంటే ఇవి చర్మం లోపల డీప్ లేయర్ వరకు ఈ ఆయిల్స్ అబ్జార్బ్ అయ్యే నేచర్ని కలిగి ఉంటాయి అన్నమాట. కింద నుంచి పైకి అట్లా చేసిన తర్వాత ఒక చేతి మీద చేతి వేడిలేసి అట్లా లైట్ ప్రెషర్తో హాయిగా ఉండేటట్లు సమ్మగా అంటారే ఆ విధంగా వచ్చే విధంగా ఆ ఫీలింగ్ చేస్తారనమాట. ఇక్కడ టెక్నిక్ ఇట్లా మసాజ్ చేసేటప్పుడు ఏమవుతుందో తెలుసండి, మన శరీరంలో అన్నిటికంటే తక్కువ రక్త ప్రసరణ జరిగే అవయవం చర్మమే. ఎందుకు చర్మానికి తక్కువ రక్త ప్రసరణ జరుగుతుందో తెలుసా మీకు? అన్ని అవయవాల్ని కప్పి చర్మం పైనుంది కాబట్టి గుండెకు దగ్గరగా ఉన్న అవయవాలన్నిటికీ ఫస్ట్ రక్త ప్రసరణ వెళుతుంది, గుండెకు దూరంగా ఉన్న వాటికి తర్వాత వెళుతుంది, అన్ని అవయవాల పైనున్న చర్మానికి లాస్ట్లో వస్తుంది. చర్మానికి రక్తం బాగా వచ్చిందనుకోండి, రక్తం ద్వారా గాలి, నీరు, ఆహార పదార్థాలు ఈ మూడు వస్తాయి, కణాలు అందుకుంటాయి. కణాల నుంచి వ్యర్థాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రక్తం మోసుకెళ్ళి వెళ్ళి విసర్జక అవయవాలు ద్వారా అంటే కొన్ని వేస్ట్ రూపాల్లో బయటకు వచ్చేస్తూ ఉంటుందన్నమాట. అట్లా వీపు భాగానికి మసాజ్ అయిన తర్వాత ఇప్పుడు వెన్నుకి ఇరువైపులా అట్లా బొటన వేలుని ప్రెస్ చేస్తూ బొటన వేలుతో మెయిన్గా ఆ టెక్నిక్ అప్లై చేస్తారు. ఇక్కడ ఇట్లా ఈ ఏరియాలో చేసినప్పుడు మనకి బ్రెయిన్ నుంచి వచ్చే నర్వస్ సిస్టమ్ అంతా కూడా వెన్నుపాము నుంచి అటు చేతులకి, అటు ఛాతీ భాగానికి, అటు కాళ్ళకి వెళుతుంది కదా. అందుకని ఆ భాగంలో ఉండే నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేయడానికి, వాటికి బ్లడ్ సప్లైని పెంచడానికి అలా రౌండ్గా వెన్నుపాముకి ఇరువైపులా వేళ్ళు పెట్టి బొట్టన వేళ్ళతో చేస్తారనమాట. అరిచెయ్యి ఆంతుంది, వేళ్ల ప్రెషర్ ఎక్కువ పడకుండా కూడా మొత్తం అన్నీ అట్లా ఆనిచ్చి చేస్తారు కాబట్టి హాయిగా అనిపిస్తుంది అనమాట. అటు భుజాల భాగము, మెడ భాగము, కూర్చుని ఉద్యోగ వ్యాపారాల్లో భుజాల కండరాలు, మెడ కండరాలు, అక్కడ ఉండే మజిల్స్ ఇవన్నీ ఒత్తిడికి గురవుతూ ఉంటాయి. మెడ దగ్గర భాగంలో కూడా కండాలు టైట్ అవ్వటం వల్ల కూడా చాలామందికి మెడ నొప్పులు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఆ మజిల్ టైట్నెస్ని తగ్గించడానికి, అక్కడ ఉండే భుజాలు, మెడ భాగంలో కండాలని రిలాక్సేషన్ కలిగించడానికి ఈ మసాజ్ టెక్నిక్ బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆ ఏరియాస్లో చేస్తున్నారు. ఇప్పుడు ప్రత్యేకంగా ఎవరికైనా ప్రత్యేకంగా మెడ నొప్పి లాంటివి ఎక్కువగా ఉన్నప్పుడు ఆ భాగాల మీద కాన్సన్ట్రేట్ చేయమని, అంటే ప్రత్యేకించి శ్రద్ధ పెట్టి చేయమని కూడా మనం చెప్పొచ్చు. మెడ కింద భాగంలో కూడా చేతి వేళ్ళు ఆ విధంగా పెట్టి రివర్స్లో గుప్పుడు మూసేసి దాంతో ప్రెస్ చేస్తూ ఇట్లా చేస్తారు.